ఫ్రెండ్స్, ఈరోజు పులిహోర అన్నం ఎలా వేయాలో చూపిస్తాను. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పల్లీలు, ఎండుమిర్చి వేగిన తర్వాత పచ్చిమిర్చి, కొంచెం కలమాకు, ఇవన్నీ వేగిపోయినాయి కదండి. కొంచెం ఇంగువ, హెల్త్కి చాలా మంచిది. పులిహోర అన్నంలోకి ఇంగువ ఉంటేనే చాలా బాగుంటుంది. జీలకర్ర మెంతుల పొడి ఉంది. జీలకర్ర మెంతులు వేయించుకొని పొడి చేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి కంపల్సరీ. చింతపండు పులిహోర అన్నంకి వేగిపోయింది కదా, చింతపండు పులుసు పోస్తాం. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. ఇట్లా నూనె పైకి ఇట్లా చింతపండు బాగా ఉడికిపోయి నూనె పైకి వచ్చేదాకా ఉడకాలండి. చింతపండు చిక్కటిది తీసుకోవాలి, వాటర్లాగా తీసుకోవద్దు. ఎందుకంటే వాటర్లాగా తీసుకుంటే అంత పులుపు ఎక్కువ ఉండదు. చిక్కది చింతపండు పులుసు తీసుకొని అందులో పోసుకోవాలి. ఇట్లా ఆయిల్ పైకి తెలాలి, ఆయిల్ పైకి తేలింది కాబట్టి రెడీ అయిపోయింది. ఇది మనం రైస్లో కలిపేసుకున్నాం. ఇప్పుడు మనం రైస్ ఒక ప్లేట్లో వేసుకొని చల్లారేసుకున్నాము. పులుసు వేసేసుకున్నాం. మనం పులిహోర అన్నం కలిపేసుకున్నామండి. ఇదిగో ఇలా. ఇది మా పాపకి చాలా ఇష్టమే. ఇప్పుడు టిఫిన్ బాక్స్ పెట్టితే ఇక దబా తినేస్తుంది. ఆమెకు చాలా ఇష్టమైనది పులిహోర అన్నం, పెరుగన్నం. అది ఇక కూరగాయల అన్నం పెడితే అస్సలు తినదండి. ఇక టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగుంది. ఇంగువ, జీలకర్ర మెంతుల పొడి చాలా మెయిన్. అది ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్. మనం గుళ్ళో తింటాం చూడండి, అలా ఉంటుంది టేస్ట్. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి.